హలో ట్రేడర్స్. ఆప్షన్ సెల్లింగ్ ద్వారా మార్కెట్లో కన్సిస్టెంట్గా ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా హై ప్రాబబిలిటీ స్ట్రాటజీల కోసం నేనెప్పుడూ వెతుకుతూనే ఉంటాను. ఈ రోజు మనం అలాంటి ఒక అద్భుతమైన సోర్స్ మెటీరియల్ను డీకోడ్ చేయబోతున్నాం. ఈ ఎక్స్ప్లెయినర్లో వీక్లీ ఎక్స్పైరీ థీటా డికే స్ట్రాంగిల్ స్ట్రాటజీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది కేవలమేదో బుకిష్ థియరీ కాదండి. మార్కెట్ రిస్క్ను టైట్గా మేనేజ్ చేస్తూ సిస్టమాటిక్గా ఆప్షన్ ప్రీమియంను క్యాప్చర్ చేయడానికి ఒక కంప్లీట్ బ్లూ ప్రింట్. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి డైవ్ చేద్దాం. ఈరోజు మనం కవర్ చేసే కీ పాయింట్స్ ఒకసారి చూద్దాం. 1. థీటా డీకే ప్రాఫిట్. 2. ట్యూస్డే ఎంట్రీ బ్లూ ప్రింట్. 3. రిస్క్ మేనేజ్మెంట్ రూల్స్. 4. గామా స్పైక్స్ నుండి రక్షణ. అండ్ ఫైనలీ 5. కంప్లీట్ స్ట్రాటజీ చెక్లిస్ట్. సెక్షన్ 1. థీటా డీకే నుండి ప్రాఫిట్. అసలు ఆప్షన్ సెల్లర్స్కి టైం ఎలా లాభం చేకూరుస్తుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ థీటా డీకే లేదా ప్రీమియం డీకే అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఎక్స్పైరీ డేట్ దగ్గర పడే కొద్దీ ఒక ఆప్షన్ యొక్క వాల్యూ లేదా దాని ప్రీమియం చాలా వేగంగా తగ్గిపోతుంది. ఆప్షన్ బయ్యర్స్కి టైం అనేది ఎప్పుడూ ఒక పెద్ద శత్రువు, కానీ ఆప్షన్ సెల్లర్స్కి ఇది ఒక వరం. మనం ప్రీమియం సెల్ చేసిన తర్వాత రోజులు గడిచే కొద్దీ దాని వాల్యూ మెల్లిగా జీరో వైపు పడిపోతూ ఉంటుంది చూసారా? ఆ తగ్గిన వాల్యూనే మన ప్రాఫిట్. అంటే ఇక్కడ మ్యాథమెటికల్ అడ్వాంటేజ్ పూర్తిగా సెల్లర్ వైపే ఉంటుంది. ముఖ్యంగా మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీ మ్యాజిక్లా వర్క్ అవుతుంది. ఎందుకంటారా? అవుట్ ఆఫ్ ద మనీ అనగా ఓటీఎం ఆప్షన్స్ ఎక్స్పైరీకి దగ్గరయ్యే కొద్దీ ఐస్లా కరిగిపోతాయి. మార్కెట్ పెద్దగా పైకి కానీ కిందకి కానీ వెళ్లకుండా ఒకే రేంజ్లో స్టక్ అయ్యుంటే మనం సెల్ చేసిన కాల్ మరియు పుట్ రెండు వైపులా ప్రీమియమ్స్ దారుణంగా పడిపోతాయి. మార్కెట్ డైరెక్షన్ ఎటు వెళ్తుందో అని గెస్ చేయాల్సిన పనే లేకుండా సైలెంట్గా ప్రాఫిట్ బుక్ చేసుకునే అద్భుతమైన అవకాశమిది. సరే, ఇప్పుడు సెక్షన్ 2 చూద్దాం. ట్యూస్డే ఎంట్రీ బ్లూ ప్రింట్. ఎగ్జాక్ట్ ఎంట్రీ ప్లాన్ ఏంటో స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. ఈ స్ట్రాటజీ స్టార్ట్ చేయడానికి బెస్ట్ డే మంగళవారం, అంటే థర్స్డే ఎక్స్పైరీకి ఎగ్జాక్ట్గా 2 రోజుల ముందు. టైమింగ్ చాలా ముఖ్యం సుమా. ఉదయం కరెక్ట్గా 10 గంటలకి ఎంట్రీ తీసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అయిన ఫస్ట్ 1 అవర్లో ఉండే ఆ పిచ్చి వొలాటిలిటీ 10 గంటలకల్లా కాస్త సెటిల్ అవుతుంది. ఇక్కడ 3 స్టెప్స్. స్టెప్ 1, బ్యాంక్ నిఫ్టీ స్పాట్ ప్రైజ్ ఎక్కడుందో చూడాలి. స్టెప్ 2, ఆ స్పాట్ ప్రైజ్ నుండి 100 పాయింట్స్ పైన ఉన్న కాల్ ఆప్షన్ మరియు 100 పాయింట్స్ కింద ఉన్న పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. స్టెప్ 3, ఆ రెండిటినీ ఒకేసారి సెల్ చేయాలి. దీన్నే మనం టెక్నికల్గా షార్ట్ స్ట్రాంగిల్ అంటాం. ఇది ఇంకాస్త క్లియర్గా అర్థం కావడానికి ఒక నంబర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదయం 10 గంటలకు బ్యాంక్ నిఫ్టీ స్పాట్ ప్రైస్ కరెక్ట్గా 41,200 దగ్గర ఉందనుకుందాం. ఇప్పుడు మనం 100 పాయింట్స్ అవుట్ ఆఫ్ ది మనీకి వెళ్ళాలి. అంటే పైకి 100 పాయింట్స్ వెళ్ళి 41,300 కాల్ ఆప్షన్ సెల్ చేయాలి. అలాగే కింద వైపు 100 పాయింట్స్ వచ్చి 41,100 పుట్ ఆప్షన్ సెల్ చేయాలి. సింపుల్ కదా? ఇక్కడ ఎలాంటి ఎమోషన్స్, గెస్ వర్క్కి చోటు లేదు. స్పాట్ ప్రైస్ చూడటం, 100 పాయింట్స్ అటు ఇటు సెల్ చేయడం, అంతే. మూడో సెక్షన్ ఈ మొత్తం స్ట్రాటజీకే అత్యంత కీలకమైనది, కఠినమైన రిస్క్ మేనేజ్మెంట్ రూల్స్. ఇక్కడ మీకొక పెద్ద డౌట్ రావచ్చు. సిస్టంలో ఖచ్చితంగా 90% స్టాప్ లాస్ ఎందుకు పెట్టాలి అని. చూడండి, ఆప్షన్ సెల్లింగ్లో రివార్డ్ ఎంత లిమిటెడ్గా ఉంటుందో రిస్క్ అంత అన్లిమిటెడ్గా ఉంటుంది. మార్కెట్ సడన్గా ఏదో ఒక డైరెక్షన్లో పిచ్చిగా 100 పాయింట్లు పరిగెడితే మొత్తం ట్రేడింగ్ అకౌంట్ బ్లోఅప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ పరిస్థితి రాకుండా మనల్ని కాపాడే ఏకైక లైఫ్ జాకెట్ ఈ సిస్టమ్ డిఫైన్డ్ 90% స్టాప్ లాస్. ఇది అబ్సల్యూట్లీ నాన్ నెగోషియబుల్. దీని మ్యాథ్స్ కూడా చాలా సింపుల్ అండి. ఉదాహరణకు మీరొక ఆప్షన్ను 100 రూపాయల దగ్గర సెల్ చేశారు అనుకుందాం. దానికి 90% స్టాప్ లాస్ యాడ్ చేయాలి. అంటే 100కి 90 రూపీస్ యాడ్ చేస్తే మీ స్టాప్ లాస్ లెవెల్ ఎగ్జాక్ట్గా 190 రూపాయలవుతుంది. ఆప్షన్ ప్రీమియం ఎప్పుడైతే 190 టచ్ అవుతుందో సిస్టమ్ ఆటోమేటిక్గా మిమ్మల్ని బయటికి తెచ్చేయాలి. మళ్లీ కిందకొస్తుందేమో అని హోప్తో వెయిట్ చేయడం, మాన్యువల్గా క్లోజ్ చేద్దామనుకోవడం, ఈ స్ట్రాటజీలో మీరు చేయగలిగే అతి పెద్ద తప్పు అదే. యాజ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్ నేనిచ్చే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ వినండి. 1-సైడెడ్ ట్రెండింగ్ మార్కెట్స్ ఆప్షన్ సెల్లర్స్కి చాలా డేంజర్. అయితే ఈ షార్ట్ స్ట్రాంగిల్ సెటప్లో ఒక బ్యూటీ ఉంది. ఒకవేళ మార్కెట్ విపరీతంగా పైకి వెళ్తే మన కాల్ ఆప్షన్ స్టాప్ లాస్ ఖచ్చితంగా హిట్ అవుతుంది. కానీ అదే సమయంలో మనం సెల్ చేసిన పుట్ ఆప్షన్ వాల్యూ వేగంగా జీరో వైపు పడిపోతూ ఉంటుంది కదా. సో ఆ పుట్లో వచ్చే డికే ప్రాఫిట్ అనేది ఈ కాల్లో వచ్చిన లాస్ను కొంతవరకు ఆఫ్సెట్ చేస్తుంది, కవర్ చేస్తుంది.
అందుకే రెండు వైపులా స్టాప్ లాస్ పెట్టుకోవడం మన క్యాపిటల్కు ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటిది. నెక్స్ట్ సెక్షన్ 4 ఎక్స్పైరీ డే గామా నుండి రక్షణ. గురువారం జరిగే ఆ అసలైన డ్రామా గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరొక క్లియర్ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. మంగళవారం బుధవారం జరిగేది స్టాండర్డ్ థీటాడీకే. ఇది చాలా సైలెంట్గా, నెమ్మదిగా మనం అంచనా వేయగలిగేలా జరుగుతుంది, కాబట్టి సేఫ్. కానీ గురువారం ఎక్స్పైరీ రోజు మధ్యాహ్నం వచ్చేసరికి మార్కెట్లో గామా స్పైక్స్ ఎంటర్ అవుతాయి. ఇవి ఎంత ప్రమాదకరమంటే అప్పటి వరకు కేవలం ₹5 ప్రీమియం చూస్తుండగానే 5 నిమిషాల్లో 50 లేదా 100 రూపాయలకి ఎక్స్ప్లోడ్ అవుతుంది. బాంబ్ పేలినట్టు పేలుతుంది. ఈ వైలెంట్ మూవ్స్ ఆప్షన్ సెల్లర్స్కి అతిపెద్ద శత్రువులు. మరి ఈ గామా రిస్కును అవాయిడ్ చేయడానికి దారి లేదా? ఉంది. ఒకే ఒక్క దారి ఉంది. గురువారం ఉదయం 9:55 ట్రేడ్ నుండి పూర్తిగా బయటకొచ్చేయాలి. మార్కెట్ 3:00కే కదా క్లోజ్ అయ్యేది. అప్పటిదాకా వెయిట్ చేద్దాం, ఆ మిగిలిన ₹1-2 ప్రీమియం కూడా క్యాప్చర్ చేద్దాం అనే ఆశ అస్సలు పనికిరాదు. 9:55 ఏమైందా? ప్రాఫిట్ ఉన్నా లాస్ ఉన్నా సిస్టంలో బుక్ చేసుకొని సైలెంట్గా లాగౌట్ అయిపోవాలి, అంతే. ఫైనల్గా సెక్షన్ 5 కంప్లీట్ స్ట్రాటజీ చెక్లిస్ట్. రూల్స్ అన్నీ కలిపి ఒకసారి సమరైజ్ చేద్దాం. ఈ ఫుల్ సిస్టమ్ అంతా ఒకే సింపుల్ టేబుల్లో చూస్తే ఇలా ఉంటుంది. మంగళవారం ఉదయం స్టార్ట్ చేయాలి. కరెక్ట్గా 10 గంటలకి ఎంట్రీ తీసుకోవాలి. 100 పాయింట్స్ ఓటీఎంలో ఉన్న కాల్ అండ్ పుట్ మాత్రమే సెల్ చేయాలి. వెంటనే రెండింటికి 90% స్టాప్ లాస్ పెట్టాలి. అండ్ గురువారం ఉదయం 9:55కు ఎగ్జిట్ అయిపోవాలి. మార్కెట్లో లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది మీ స్కిల్ మీద కంటే ఎలాంటి ఇమోషన్స్ లేకుండా ఈ ఎగ్జాక్ట్ బ్లూ ప్రింట్ను మీరు ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు అనే దానిమీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఓకే, ఈ అనాలిసిస్ను ఒక కోర్ మంత్రతో క్లోజ్ చేద్దాం. ఎక్స్పైరీకి ముందు వేగంగా డీకే అయ్యే ఓటీఎం ప్రీమియమ్స్ను సెల్ చేయండి. ఆ థీటా డీకే ద్వారా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇదే ఈ స్ట్రాటజీకి హార్ట్ లాంటిది. కానీ వెళ్లే ముందు ఆలోచించాల్సిన ఫైనల్ పాయింట్ ఒకటుంది. యూట్యూబ్లో ఇలాంటి సిస్టమ్స్ అందరికీ తెలుసు. కానీ మార్కెట్ టైంలో ఈ స్ట్రిక్ట్ డిసిప్లిన్, ఆ కఠినమైన రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవ్వడమే వారపు ఆదాయాన్ని సృష్టించే ఆ అసలైన రహస్యమా? మీరే ఆలోచించండి. ఈ అనాలిసిస్ మీకు క్లియర్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని ఆశిస్తున్నాను. హ్యాపీ ట్రేడింగ్. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు పీడీఎఫ్ అని కామెంట్ చేయగలరు.